పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. నామినేషన్లకు చివరి రోజు కావడంతో జూబ్లీస్ నియోజకవర్గానికి సంబంధించి బైపోల్కి సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున అందరూ నామినేషన్లు వేసేవారు అందరూ వస్తున్నారు. ముఖ్యంగా ఇక బీజేపీ పార్టీ తరఫున దీపక్ రెడ్డి నామినేషన్ వేయడానికి వస్తున్నారు. ఆయనకు సపోర్టుగా ఆ పార్టీ నాయకులు అందరూ పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ పార్టీ నాయకులు గౌతమ్ రావు ఉన్నారు. ఎలా ఉండబోతుంది బీజేపీ పార్టీకి ఈసారి జూబ్లీస్ నియోజకవర్గంలో? జూబ్లీహిల్స్లో గతంలో కాంగ్రెస్ పార్టీని తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు అధికారం చూసినారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా ఏ విధంగా అక్కడ ప్రజలకు సేవ చేసినారో చూసినారు. కాబట్టి ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. ఆ జూబ్లీహిల్స్ ప్రజలు ఏదైతే మార్పు కోరుకుంటారో ఈరోజు తెలంగాణలో ఏదైతే మార్పు కోరుకుంటారో అదేవిధంగా జూబ్లీహిల్స్లో కూడా ఉంది. కాబట్టి జూబ్లీహిల్స్ యొక్క ఎన్నికలే రేపు నాంది పలకపోతున్నారు తెలంగాణ మార్పు కూడా. కాబట్టి ఆ విధంగా ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా బయట నుంచి వచ్చినటువంటి రిలేషన్స్ అందరూ కూడా చెప్తా ఉన్నారు. జూబ్లీహిల్స్ యొక్క ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఎలక్షన్ కాబట్టి ఈ తప్పకుండా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తామని చెప్తా ఉన్నారు. అభ్యర్థిని కొంచెం లేటుగా డిక్లేర్ చేసిరని అంటున్నారు. కారణం? అభ్యర్థి లేట్గా లేదు. ఇవాళ నామినేషన్ లాస్ట్ డేట్ కాబట్టి మేము అభ్యర్థులు లేట్గా లేదు. మాకుండే ప్రాసెస్లో మేము చేసుకుంటాం. కాబట్టి వాళ్ళెవరో లేట్గానంత మాత్రం మాకేం లేట్ లేదు. అభ్యర్థి ప్రకటించుకున్నప్పటికీ కూడా మా కార్యకర్తలందరూ కూడా పనిచేయడం, బూత్లలో పనిచేయడం మొదలుపెట్టారు. ప్రజలకు కలిసేటువంటి కార్యక్రమం కూడా చేపట్టాం. నిన్న ముఖ్యమంత్రి ఒక వేదిక మీద భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కయ్య అని చెప్పారు. ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యల్ని? ఈ ఎంఐఎంకు గతంలో బీఆర్ఎస్ కలిసి పనిచేసింది, మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తుంది. ఆ రెండు పార్టీలు ఆడేటువంటి నాటకం అది. కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ బలం చేయడానికి చేసినట్టు కాదు. ఆ రెండు పార్టీలు ఒకటే అని చెప్పి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్తా ఉన్నాం. ఇప్పటికి కూడా మేము కొన్ని రోజులు దోసుకుంటాం, మీరు కొన్ని రోజులు దోసుకొని పంచుకొని దోసుకుంటా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే.